ముంబై ఇండియన్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. ఈ ఐపీఎల్ యాక్షన్ లో మొత్తం 23 ప్లేయర్స్ ని బై చేశారు. స్పెండ్ చేసిన అమౌంట్ 119.8 crores, మిగిలిన పర్స్ 20 lakhs. అయితే ఈ 23 మెంబర్స్ నుండి ఐపీఎల్ 2025కి ముంబై ఇండియన్స్ స్ట్రాంగెస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఏంటో చూద్దాం. ఓపెనర్స్ రోహిత్ శర్మ, అలాగే విల్ జాక్స్. రోహిత్ శర్మ గురించి స్పెషల్ గా ఏం చెప్పాలి? వన్ ఆఫ్ ద లెజెండరీ కెప్టెన్స్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. ఇప్పటికే ఒక 6 కప్స్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. నెంబర్ 2 లో ఉంది విల్ జాక్స్. తిను ఇంగ్లాండ్ ఆల్రౌండర్. ఇతను కూడా చాలా టాలెంట్ ఉన్న ప్లేయర్. నిలబడితే 50-60 సెంచరీస్ కూడా T20లో కొట్టే కేపబిలిటీ ఉన్న ప్లేయర్. బట్ కొన్నిసార్లు ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ వస్తూ ఉంటాయి. ఇక నంబర్ 3 లో తిలక్ వర్మ. తెలుగోడు, మనోడు. రీసెంట్ గా ఇంటర్నేషనల్ T20s లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ కొట్టి అద్భుతాన్ని క్రియేట్ చేశాడు. ఇంకా ఐసీసీ ర్యాంక్స్ లో టాప్ లో కూడా వెళ్ళిపోయాడు. అతని టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నంబర్ 4 లో సూర్య కుమార్ యాదవ్, ద మిస్టర్ 360 ఫ్రమ్ టీమ్ ఇండియా. ఇక తన గురించి ఏమని చెప్తాం? గ్రౌండ్ చుట్టూరా ప్రతి షాట్ ఆడగల టాలెంట్ ఉన్న ప్లేయర్. నంబర్ 5 లో హార్దిక్ పాండ్యా. మనందరి కలలు నిజం చేసిన ప్లేయర్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్. T20 వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు ఫైనల్స్ లో ఏం చేశాడు అనేది మనం చూసాం. హార్దిక్ పాండ్యా ఇతను ఒక క్లచ్ ప్లేయర్. ఫినిషింగ్ రోల్ చేయగలడు అండ్ అలాగే మంచి స్పెల్స్ కూడా వేయగలడు. దట్టు ముంబై ఇండియన్స్ కెప్టెన్. ఇక 6th ప్లేస్ లో రాబిన్ మిన్స్. ఇతను ఒక యంగ్ వికెట్ కీపర్. యాక్చువల్లీ తినని చాలా మంది ఏమంటూ ఉంటారంటే యంగ్ క్రిస్ గేల్ ఫ్రమ్ టీమ్ ఇండియా అని. చూడాలి తిన టాలెంట్ ఏంటనేది. ఇక నంబర్ 7 లో మిచెల్ శాంట్నర్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్స్ ఇన్ ద వరల్డ్ క్రికెట్ అని చెప్పొచ్చు. మంచి స్పెల్ వేయగలడు, స్పిన్, ఇంకా బ్యాట్ ఛాన్స్ వస్తే కొన్ని రన్స్ కూడా కొట్టగలడు. ఇక ఫీల్డింగ్ అయితే స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు, ఎక్దమ్ క్లాస్ ఉంటుంది. నంబర్ 8 లో అల్లాన్ గజన్ఫర్. ఇతను ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన వన్ ఆఫ్ ద యంగెస్ట్ మిస్టరీ స్పిన్నర్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ బై ఫర్ మీ ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో. ఇక నంబర్ 7 లో దీపక్ చాహర్ ఉన్నాడు అండ్ అలాగే నంబర్ 10 లో ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు. వీళ్ళిద్దరు మోస్ట్ వికెట్స్ సిన్స్ 2018 నుండి పవర్ ప్లేలో. దీపక్ చాహర్ 57 వికెట్లున్నాయి, ట్రెంట్ బౌల్ట్ 59 వికెట్లున్నాయి కేవలం పవర్ ప్లేలోనే. అంటే అర్థం చేసుకోండి వీళ్ళిద్దరు కలిసి పవర్ ప్లే వేస్తే గనక ఏ లెవెల్లో విధ్వంసం ఉంటుందో. ఇక 11th ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా. నో వర్డ్స్, ఓన్లీ యాక్షన్ అని చెప్తా. బూమ్ బుమ్రా. తిను ఓవర్స్ వేస్తున్నాడు, ఇంకొక ఓవర్ మిగిలిందని ఉంటే చాలు ఎటువంటి స్కోర్ నైనా ఆపగలడు అనే ఒక ధైర్యం మనకుంటుంది. అది టీమిండియాకైనా ముంబై ఇండియన్స్ కైనా. ఓవరాల్ గా బౌలింగ్ అండ్ బ్యాటింగ్ ఫుల్లీ ప్యాక్డ్ 11 తో ఉన్నారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్స్ వచ్చేసి ఖచ్చితంగా ఇండియన్సే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను పైన మెన్షన్ చేసిన 11 ప్లేయర్స్ లో మొత్తం 7 ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు, 4 ఫారినర్స్ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ ప్లేయర్ ఇండియన్ అయి ఉండాలి. ఆ ఇంపాక్ట్ ప్లేయర్ ఒకవేళ బ్యాటింగ్ అయితే నమందిర్ని యూజ్ చేస్తారు, ఒకవేళ బౌలింగ్ అయితే కరణ్ శర్మ లేదా అర్జున్ టెండూల్కర్. మరి మీ ఫైనల్ 11 ఏమనుకుంటున్నారు? ఇంకా ఏమైనా చేంజెస్ ఉంటే బెటర్ అంటారా? ఓవరాల్ స్క్వాడ్ లో బ్యాట్స్మెన్ ప్లస్ వికెట్ కీపర్స్ కలిపి 7 మెంబర్స్ ఉన్నారు. ఆల్రౌండర్స్ మాత్రం జస్ట్ 5 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. టీమ్ లో ఎక్కువగా బౌలర్స్ ఉన్నారు, మొత్తం 10 మెంబర్స్. ఇది వీడియో. ఇంకా ఏమైనా వీడియో కావాలంటే అడగండి, చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోమావా. కంటెంట్ ఇస్తూనే ఉంటాను.